హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు రవి ఎడ్యుటెక్ యూట్యూబ్ ఛానల్. గైస్, మన ఛానల్లో రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ పోస్ట్ చేయడం జరుగుతుంది. అలానే జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాను. ఛానల్ లింక్ పైన ఐకార్డ్స్ ఇస్తాను. ఛానల్ని చెక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి, సో దట్ నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. గైస్, ఇంటర్మీడియట్ ఎలిజిబిలిటీతో మీకు సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ నుండి గవర్నమెంట్ జాబ్ ఆపర్చునిటీ అనేది రిలీజ్ అవ్వడం జరిగింది. మీకు స్టార్టింగ్ 50,000 వరకు శాలరీ అనేది లభిస్తుంది. ఎక్స్పీరియన్స్ కూడా ఏమీ అడగడం లేదు. ఇంటర్వ్యూ కూడా ఏమీ కండక్ట్ చేయరు. డైరెక్ట్గా మీకు ఎగ్జామ్ అయితే కండక్ట్ చేసి మెరిట్ ప్రకారం మీకు జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఎక్కువ టైం అనేది లేదు, త్వరగా అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. ఈ వీడియో మీరు పూర్తిగా చూసినట్లయితే జాబ్ గురించి ప్రతి డీటెయిల్ తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి వీడియో అక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా తప్పకుండా షేర్ చేయండి, వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది. జాబ్ నోటిఫికేషన్ చెక్ చేసినట్లయితే సిఎస్ఐఆర్ నేషనల్ మెటలర్జికల్ ల్యాబొరేటరీ అనే కేంద్ర ప్రభుత్వ సంస్థ నుంచి అయితే జాబ్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయ్యింది. ఈ జాబ్ నోటిఫికేషన్ మీరు వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్లో కూడా చెక్ చేయవచ్చు. nml.res.in ఈ అఫీషియల్ వెబ్సైట్లో మీరు చెక్ చేయవచ్చు. వెబ్సైట్ లింక్ నేను పిన్నెడ్ కామెంట్లో అలాంటి డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. వెబ్సైట్ లింక్ ఓపెన్ చేయగానే మీకు ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ రైట్ సైడ్లో అడ్వర్టైజ్మెంట్ ఫర్ రిక్రూట్మెంట్ టు ద పోస్ట్ ఆఫ్ జూనియర్ స్టెనోగ్రాఫర్ అని కనిపిస్తుంది కదా. ఈ అడ్వర్టైజ్మెంట్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు ఈ విధంగా పీడిఎఫ్ అనేది అఫీషియల్ వెబ్సైట్ నుండే ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఆ పీడిఎఫ్ని నేను ఈరోజు మీ ముందే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఈ వీడియో మీరు పూర్తిగా చూసినట్లయితే ఈ జాబ్ గురించి ప్రతి డీటెయిల్ నేను మీకు తెలియజేస్తాను. అలానే వీడియో ఎండింగ్లో అప్లికేషన్ ప్రాసెస్ కూడా తెలియజేయడం జరుగుతుంది. ఆన్లైన్ విధానంలో ఏ విధంగా అప్లై చేసుకోవాలో కూడా మీకు చెప్పడం జరుగుతుంది. కాబట్టి వీడియోని ఎండింగ్ వరకు చూడండి, మిస్ అవ్వకుండా. జాబ్కి అప్లై చేసుకోవడానికి కేవలం 4 days మాత్రమే టైం ఉంది. 31st December 2025 లోపు మీరు జాబ్కి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. జూనియర్ స్టెనోగ్రాఫర్ పోస్టులు అండి ఇవి. టోటల్గా 5 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్కి 2, ఈడబ్ల్యూఎస్కి 1, ఎస్సీకి 1, ఎస్టీ కేటగిరీకి చెందిన వాళ్ళకి 1 పోస్ట్ అనేది రిజర్వ్ చేయడం జరిగింది. మీకు మంచి శాలరీ అనేది ఆఫర్ చేస్తున్నారు. లెవెల్ 4 పే ప్రకారం మీకు స్టార్టింగ్ 25,500 అనేది బేసిక్ పే అనేది లభిస్తుంది. అలానే అలవెన్స్లతో కలుపుకొని 48,000 వరకు మీకు మంత్లీ శాలరీ అనేది లభిస్తుంది. మీరు ఇంటర్మీడియట్ పాస్ అయి ఉంటే సరిపోతుంది, జాబ్కి అప్లై చేసుకోవచ్చు. మరే ఇతర ఎక్స్పీరియన్స్ కానీ ఇతర క్వాలిఫికేషన్ కానీ ఏమీ అడగడం లేదు. కేవలం ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళు తప్పకుండా అప్లై చేసుకోవచ్చు. జాబ్కి అప్లై చేసుకోవడానికి ఏజ్ లిమిట్ వచ్చేసి మినిమం 18 years అబవ్ ఉండాలి. మ్యాక్సిమం 27 years వరకు ఉన్న వాళ్ళు జనరల్ క్యాండిడేట్స్ ఈ జాబ్కి అప్లై చేయవచ్చు. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అయితే 32 years వరకు ఉన్న వాళ్ళు ఈ జాబ్కి అప్లై చేయవచ్చు. ఓబీసీ క్యాండిడేట్స్ అయితే 30 years వరకు ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు. జాబ్కి అప్లై చేయడానికి కేవలం ఒకే ఒక్క క్వాలిఫికేషన్ అడుగుతున్నారు, అది ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ అండి. మీరు 10th పాస్ అయ్యి ఇంటర్మీడియట్ పాస్ అయిన ప్రతి ఒక్కరి జాబ్కి అప్లై చేసుకోవచ్చు. మీకు ఇంటర్మీడియట్లో మార్క్స్ కూడా ఇక్కడ ఏం మెన్షన్ చేయలేదు, ఎన్ని మార్క్స్ వచ్చిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. సెలక్షన్ ప్రొసీజర్ చెక్ చేసినట్లయితే మీకు స్టార్టింగ్ కాంపిటేటివ్ రిటర్న్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. జూనియర్ స్టెనోగ్రాఫర్ పోస్టులు అండి ఇవి. మీకు కాంపిటేటివ్ రిటర్న్ ఎగ్జామినేషన్లో 200 క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ సబ్జెక్ట్ మీద 50 క్వశ్చన్స్, జనరల్ అవేర్నెస్ నుంచి 50 క్వశ్చన్లు, ఇంగ్లీష్ లాంగ్వేజ్ మరియు కాంప్రహెన్షన్ నుంచి 100 క్వశ్చన్లు, టోటల్గా 200 క్వశ్చన్స్ 200 మార్క్స్కి అడగడం జరుగుతుంది. అలానే ప్రతి రాంగ్ ఆన్సర్కి 0.25 మార్క్స్ అనేవి నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంది. మీరు ఈ 200 క్వశ్చన్స్ని 2 hours ఎగ్జామ్ అనేది రాయాల్సి ఉంటుంది. అలానే క్వశ్చన్స్ కూడా మీకు ఇంటర్మీడియట్ లెవెల్లోనే అడగడం జరుగుతుంది. హయ్యర్ లెవెల్లో క్వశ్చన్స్ అనేవి అడగరు. బీటెక్ డిగ్రీ లెవెల్లో అనేవి క్వశ్చన్స్ ఏమీ రావండి. మీకు 10th క్లాస్ ఇంటర్మీడియట్ లెవెల్లోనే బేసిక్ క్వశ్చన్స్ అనేవి అడగడం జరుగుతుంది. మీరు రిటర్న్ ఎగ్జామినేషన్లో క్వాలిఫై అయినట్లయితే మీరు మంచిగా స్కోర్ చేసినా చేయకపోయినా సరే ఈ స్టెనోగ్రఫీ టెస్ట్ అనేది మీకు కండక్ట్ చేయడం జరుగుతుంది. స్టెనోగ్రఫీ టెస్ట్ వచ్చేసి మీకు ఇంగ్లీష్లో 10 minutes పాటు డిక్టేషన్ అనేది చేయడం జరుగుతుంది. మీరు దాన్ని 50 minutesలో టైపింగ్ టెస్ట్ అనేది చేయాల్సి ఉంటుంది. ఫర్దర్గా మీకు ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది మీకు కాంపిటేటివ్ రిటర్న్ ఎగ్జామినేషన్లో మీకు వచ్చిన స్కోర్ని బేస్ చేసుకుని మీకు ఫైనల్గా మెరిట్ లిస్ట్ అనేది ప్రిపేర్ చేసి డైరెక్ట్గా జాబ్ అనేది సెలెక్ట్ చేయడం జరుగుతుంది మిమ్మల్ని. ఈ జాబ్ కనుక మీకు వచ్చినట్లయితే మీకు న్యూ పెన్షన్ స్కీమ్ విధానం ద్వారా మీకు పెన్షన్ అనేది లభిస్తుంది. అలానే డిఆర్ఎస్ అలవెన్స్, హౌస్ రెంట్ అలవెన్స్, ట్రాన్స్పోర్ట్ అలవెన్స్, ఇలా రకరకాల జాబ్ అలవెన్స్లు కూడా లభిస్తాయి. ఇది సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కాబట్టి తప్పకుండా ఈ జాబ్కి అప్లై చేయడానికి ట్రై చేయండి. కేవలం ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళు ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు. ఇంటర్మీడియట్ తర్వాత మీరు డిగ్రీ బీటెక్ చదివినా సరే ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు. తప్పకుండా ఇంటర్మీడియట్ పాస్ అయిన మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి, వాళ్ళు కూడా అప్లై చేసుకుంటారు.
అప్లికేషన్ చేసుకునే వాళ్ళు సిటిజన్ ఆఫ్ ఇండియా అయి ఉంటే సరిపోతుంది. ఏ స్టేట్కి సంబంధించిన వాళ్ళైనా సరే ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు. ఏజ్ లిమిట్ గురించి మీకు ఆల్రెడీ తెలియజేయడం జరిగింది. 27 ఇయర్స్ వరకు జనరల్ క్యాండిడేట్స్, ఎస్సీ ఎస్టీ అయితే 32 ఇయర్స్ వరకు అప్లై చేయవచ్చు. ఓబీసీ క్యాండిడేట్స్ అయితే 30 ఇయర్స్ వరకు ఉన్న వాళ్ళు ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు. ఆన్లైన్ విధానంలోనే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్ అప్లికేషన్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో అలానే పిన్నెడ్ కామెంట్లో ఇస్తాను, మీరు చెక్ చేయవచ్చు. వీడియో ఎండింగ్లో మీకు బేసిక్ అప్లికేషన్ ప్రాసెస్ కూడా తెలియజేయడం జరుగుతుంది, అప్లికేషన్ అనేది ఏ విధంగా చేసుకోవాలో. కాబట్టి వీడియో ఎండింగ్ వరకు చూడండి, మిస్ అవ్వకుండా. అలానే అప్లికేషన్ చేసుకోవాలి అంటే ప్రతి ఒక్కరూ 500 రూపీస్ అనేది ఫీజు అనేది ఆన్లైన్లోనే చెల్లించాల్సి ఉంటుంది. మీరు అప్లికేషన్ చేసుకున్న తర్వాత మీరు ఒకవేళ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడీ కేటగిరీ వాళ్ళు అయితే మీరు ఫ్రీగానే ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు. అలానే ఫీమేల్ క్యాండిడేట్స్ అయితే ప్రతి కేటగిరీకి చెందిన వాళ్ళు ఈ జాబ్కి ఫ్రీగానే అప్లై చేసుకోవచ్చు. రిమైనింగ్ కేటగిరీకి చెందిన వాళ్ళు 500 రూపీస్ అప్లికేషన్ ఫీజు అనేది కంపల్సరీగా చెల్లించాల్సి ఉంటుంది. మీరు ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకునేటప్పుడు మీ 10th క్లాస్ సర్టిఫికెట్, ఇంటర్మీడియట్ సర్టిఫికెట్, అలానే మీరు ఎగ్జామ్ ఫీజు పేమెంట్ చేసిన రిసీట్, అలానే ఈ కింద ఇచ్చిన ఈ పారాగ్రాఫ్లో ఇన్ఫర్మేషన్ని మీరు బ్లాక్ పెన్తో ఒక పేపర్ మీద, వైట్ పేపర్ మీద రాసి మీరు సైన్ అనేది చేసి మీ నేమ్ అనేది రాసి ఈ డిక్లరేషన్ని, అలానే 10th 12th ఎగ్జామ్ ఫీజు రిసిప్ట్ని, ఈ 4 వాటిని పీడిఎఫ్ ఫైల్ కింద ఫామ్ చేసి ఆ పీడిఎఫ్ ఫైల్ అనేది 4.5 MB కంటే తక్కువ సైజులో ఉండేటట్లుగా చూసుకోండి. ఆ పీడిఎఫ్ ఫైల్ని మీరు డైరెక్ట్గా ఆన్లైన్ అప్లికేషన్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. మీరు సెపరేట్గా డాక్యుమెంట్స్ అనేవి అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా 10th 12th క్లాస్ సర్టిఫికెట్స్ని, అలానే ఎగ్జామ్ ఫీజు పేమెంట్ రిసిప్ట్ని, ఈ డిక్లరేషన్ అనేది పేపర్ మీద రాసి ఫోటో తీసి ఈ 4 మొత్తం పీడిఎఫ్ ఫైల్ కింద ఫామ్ చేసి మీరు పీడిఎఫ్ ఫైల్ని ఆన్లైన్ అప్లికేషన్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ప్రతి ఎలిజిబిలిటీ సర్టిఫికెట్ని మీరు విడివిడిగా అప్లోడ్ చేయాల్సిన పని లేదు. ఇప్పుడు ఈ జాబ్కి అప్లికేషన్ ప్రాసెస్ వచ్చేసి డైరెక్ట్గా మీరు కామెంట్ సెక్షన్లో అలానే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను లింక్. అప్లై ఆన్లైన్ లింక్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. దీంట్లో మీరు కిందకి స్క్రోల్ చేసినట్లయితే మీకు ఇక్కడ ఐ హ్యావ్ అండర్స్టూడ్ ఆల్ టర్మ్స్ అని రెడ్ కలర్ బాక్స్ కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేసినట్లయితే మీ డీటెయిల్స్ అనేది అడుగుతుంది. ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, ఈమెయిల్ ఐడి అడిగి పాస్వర్డ్ అనేది క్రియేట్ చేసుకోమంటుంది. అలానే మీకు ఇక్కడ ఇచ్చిన క్యాప్చా కోడ్ అనేది ఎంటర్ చేసి రిజిస్టర్ మీద క్లిక్ చేసినట్లయితే మీరు సక్సెస్ఫుల్గా రిజిస్టర్ అవుతారు. ఆ తర్వాత అప్లికేషన్ ఫీజు అనేది మీరు ఒకవేళ జనరల్ క్యాండిడేట్స్ లేదా ఓబీసీ క్యాండిడేట్స్ అయ్యింటే మీరు 500 రూపీస్ అప్లికేషన్ ఫీజు అనేది పే చేస్తే ఆ తర్వాత మీరు ఇచ్చిన పాస్వర్డ్, ఈమెయిల్ ఐడితో లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. లాగిన్ అయిన వెంటనే మీ అప్లికేషన్ అనేది డైరెక్ట్గా ప్రింట్ తీసుకున్నట్లయితే మీరు అప్లై చేసుకున్నట్లు సక్సెస్ఫుల్ అవుతుంది. మీకు ఈమెయిల్కి కూడా అప్లికేషన్ అనేది ఈమెయిల్ అనేది వస్తుంది, మీరు చెక్ చేయవచ్చు. ఈ అప్లికేషన్ అనేది మీరు ప్రింట్ తీసి సేఫ్ సైడ్గా ఉంచుకోవచ్చు. జాబ్కి ఎలా అప్లై చేసుకోవాలో కూడా తెలియజేయడం జరిగింది. ఇంటర్మీడియట్ పాస్ క్వాలిఫికేషన్తో వస్తుంది కాబట్టి తప్పకుండా అప్లై చేయడానికి ట్రై చేయండి. ఇంటర్మీడియట్ పాస్ అయ్యి జాబ్ కోసం ఎదురు చూస్తున్న మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అండి ఇది. ఇలాంటి జాబ్ ఆపర్చునిటీ మళ్ళీ రాదు. త్వరగా అప్లై చేయడానికి ట్రై చేయండి. ఎంతో టైం లేదు. December 31 అనేది జాబ్కి లాస్ట్ డేట్ అండి. December 31 లోపు ప్రతి ఒక్కరి జాబ్కి అప్లై చేయడానికి ట్రై చేయండి. కేవలం 5 వేకెన్సీసే ఉన్నాయి కదా అని అప్లై చేయడానికి నిర్లక్ష్యం వహించొద్దు. అప్లై చేయడానికి ట్రై చేయండి, జాబ్ వచ్చే అవకాశం ఉంది. మంచి శాలరీ అనేది ఆఫర్ చేస్తున్నారు. 50,000 శాలరీ అంటే మాటలు కాదు. బీటెక్ డిగ్రీ చదివే విద్యార్థులకి వచ్చే శాలరీ అండి. కేవలం ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తో మీకు 50,000 శాలరీ ఇస్తున్నారు కాబట్టి అది కూడా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కాబట్టి తప్పకుండా అప్లై చేయండి. అలానే వీడియోని ఇంటర్మీడియట్ పాస్ అయిన మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా తప్పకుండా షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.